మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వాస్తవాలేంటి గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఈ గ్రహణం ఏదైతే ఉందో నిజంగా ఈ గ్రహణానికి అంత ప్రభావం ఉందంటారా? ఇంతకు గ్రహణాలే రాలేదా, వస్తే అంత ప్రభావంతో వచ్చాయా? వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మనవి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుందమ్మా. ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ప్రపంచవ్యాప్తముగా అనేక విపత్తులు వస్తాయి, జననష్టం జరుగుతుంది. ఎప్పుడో మహాభారత కాలంలో జరిగినటువంటి యుద్ధము ఈ గ్రహణ ప్రభావాల వల్ల జరిగాయి. మళ్ళీ అట్లాంటి గ్రహణం మళ్ళీ ఈ రోజున అనగా తర్వాత మళ్ళీ అలాంటి విపత్తులు జరుగుతాయని చెప్పేసి చాలామంది అనేక మంది పండితులు ఈ దుష్ప్రచారానికి లేవనెత్తారమ్మా. కాబట్టి ఈ వీడియో ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలాగో ఒక చర్యకి మంచి చెడు అనే ఉంటుంది. ఇప్పటి వరకు ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఒకవైపు భయపడేటువంటి విషయాన్ని మీరు చూశారు. కానీ భయం ఎంతవరకు పడాలి ఈ గ్రహణ ప్రభావం వల్ల? నిజంగా అటువంటి 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహాభారత యుద్ధ కాలం నాటి గ్రహణమే మళ్ళీ ఇప్పుడు వస్తుందా, అంత జననష్టం జరుగుతుందా అనేటువంటి విషయాలన్నీ కూడా పటాపంచలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి. పితృదేవత ఆరాధన చేసేటువంటి మహాలయ పక్షాలు కూడా ఇప్పుడున్నాయి. యాదృచ్ఛికంగా ఈ భాద్రపద మాసంలోనే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇవి మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి కనిపించినటువంటి ఈ గ్రహణానికి, సూర్యగ్రహణానికి మనం ఆచార నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. అంటే కనిపించకపోయినా ఆ ప్రభావం మన పైన ఉంటుంది, నియమాలు పాటించాలని చెప్తున్నారు కదా. నియమాలు ఆచారాలు పాటించలేకపోయినా పర్వాలేదు, కానీ ప్రభావం మాత్రం ఉంటుందమ్మా. నియమాలు ఆచారాలు అంటే పట్టు విడుపు స్నానాలు, ఇల్లును శుభ్రపరచుకోవడం, నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో దర్భపోచలు వేయడము, గ్రహణ తదనంతరం ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకోవడం, మళ్ళీ పూజా మందిరం అంతా శుభ్రం చేసుకోవడం, తర్వాత దానాది కార్యక్రమాలు గ్రహణ సంబంధంగా ఏ ఏ రాశులకి ప్రభావం ఉంటుందో అవన్నీ కనిపించే ప్రదేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు పాటించాలి. మన భారతదేశంలో ఇవి కనిపించదు కాబట్టి ఆచారాలు నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. కానీ ఈ గ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎఫెక్ట్ అవుతుందని మనకు శాస్త్రం చెప్పబడి ఉందో, ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ ఉన్నా ఆయా రాశుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క ప్రభావానికి గురవుతారు. ముఖ్యంగా ఈ చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అనేటువంటిది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఏదయ్యానంటే అమెరికా, కెనడా. ఎందుకనంటే చంద్రగ్రహణము అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో కనబడింది. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి సూర్యగ్రహణము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్, కెనడా, మెక్సికో, ఉరుగ్వే, పరాగ్వే, చిలీ, ఈ యొక్క అమెరికా దేశాలలో కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మన భారతీయులు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు, మెక్సికోలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, బ్రెజిల్లో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ దేశాలలో జన్మించేటువంటి ధర్మాన్ని పాటించే మన భారతీయులు ఖచ్చితంగా, అంటే ఆ దేశాల్లో ఉన్న అందరూ కూడా పాటిస్తారు. కానీ మిగతా దేశాల వాళ్ళు దీని యొక్క ఖగోళ విజ్ఞానంగా చూస్తారు తప్ప ఆచారంగా చూడరు. మన భారతీయులు ఈ చెప్పినటువంటి అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మెక్సికో, కెనడా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ దేశాల్లో నివసించేటువంటి ప్రజలు ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి ఆచార నియమాల్ని పాటించాలి. అయితే గ్రహణం ఎప్పుడు వస్తుంది? మనకు ఉజ్జాయింపుగా ఒక్కొక్క దేశంలో లోకల్ టైంని అనుసరించి ఉంటుంది. మనకు అమెరికాని బేస్ చేసుకొని ఈ యొక్క 3:34 నుంచి తెల్లవారుజామున మనకు దాదాపుగా 6 గంటల పాటు ప్రభావం ఉంటుంది. అంటే రాత్రిపూట 9:17 వరకు ఉంటుంది. కాబట్టి దాదాపుగా సుదీర్ఘముగా 6 గంటల పాటు ఉండేటువంటి యొక్క చంద్రగ్రహణం. కాబట్టి సాధారణంగా దీని ప్రభావము ఖచ్చితంగా కొంత ఉంటుంది. ఎటువంటి ప్రభావం ఉంటుందనంటే, ఎందుకు ఉంటుంది అనంటే, ఈ గ్రహణం, సూర్యగ్రహణం అనగా సూర్యుడు ఉండంగా జరగాలి, చంద్రుడు గ్రహణం అనగా చంద్రుడు ఉండంగా జరగాలి. కానీ ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు రోజున వచ్చేటువంటి సూర్యగ్రహణము
సూర్యుడు ఉండంగా మొదలై చంద్రుడు ఉదయించిన తర్వాత రాత్రిపూట గ్రహణం అంతమవుతుంది. అంటే సుదీర్ఘకాలంగా 6 గంటల ప్రభావం వరకు ఉంటున్నటువంటి గ్రహణం వల్ల కొంత విపరీతమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అయితే అది ఉన్న ప్రాంతంలోనే కాదమ్మా, దీనికి సంబంధించి మీకు పూర్తి వివరణ ఇస్తాను. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు ఎక్కడా భయపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకనంటే సంవత్సరానికి 4-5 చోట్ల గ్రహణాలు అనేటువంటివి వస్తాయి. ఈ గ్రహణాలు ఏంటంటే ప్రకృతిలో ఏర్పడేటువంటి మార్పులు కాబట్టి ఈ మార్పులకి లోబడి ఆ ప్రకృతిలో జీవనం సాగిస్తున్న సమస్త జీవరాశులకి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మన మానవులకి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ దేశంలో ఉన్నవాళ్ళు గ్రహణం కనిపిస్తే ఆ దేశం నియమాలు పాటించాలి. కానీ కన్యా రాశిలో హస్త నక్షత్రంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా ఉంటుంది. మన భారతీయులు దీన్ని పాటిస్తారు కాబట్టి ఈ యొక్క అమెరికా, బ్రెజిల్, ఉరుగ్వే, పరాగ్వే, అలాగే కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో నివసించే భారతీయులు నియమాల్ని పాటించాలి. అంటే మన దేశంలో లేకపోయినా కూడా ఆ రాశుల వారిపైన ప్రభావం ఉంది కాబట్టి అది ఇక్కడ వాళ్ళకైనా సరే ప్రభావం చూపిస్తుంది అంటున్నారా? అవునమ్మా. ఓకే. దీనికి గల ఉదాహరణ చెప్తాను. చాలా మంది ప్రేక్షకుల్లో విజ్ఞానం ఉంటుంది కానీ దాని నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు దీన్ని కొట్టిపారేస్తారు. ఇదంతా హంబక్, వేస్ట్, బోకస్, ఇదంతా చెప్తున్నారు అని అంటారు. ఒక్క క్లారిటీ ఇస్తానమ్మా నేను. మనకు 2019 డిసెంబర్ 26వ తారీఖు రోజున సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడింది. దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయి? అది మన భారతదేశంలో కనిపించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడ్డారు కదా 2020లో. అంటే 19వ తారీఖు రోజున ప్రారంభమైనటువంటి యొక్క కరోనా విజృంభణ, మరి దీనికి గల నాంది ఏంటి? 26వ తారీఖు డిసెంబర్ రోజున ఏర్పడినటువంటి సూర్యగ్రహణం. మరి ఒక గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా నష్టపోయారు కదా, మన భారతదేశంలోనే నష్టం జరగాలి కదా. కానీ చూసుకుంటే ప్రపంచం కంటే భారతదేశంలోనే నష్టం తక్కువైంది. కానీ భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టింది. అట్లాగే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున చంద్రగ్రహణం, అమావాస్య రోజున సూర్యగ్రహణం 5000 సంవత్సరాల కిందట, 3000 సంవత్సరాల కిందట, 1000 సంవత్సరాల కిందట, 500 సంవత్సరాల కిందట వచ్చింది అని అంటున్నారు. విచిత్రం ఏంటంటే నేను గత 110 సంవత్సరాల పంచాంగాన్ని తిరగవేస్తే 1941 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖు రోజున శుక్రవారం అయింది, కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది. తర్వాత 21 సెప్టెంబర్ 1941 ఆదివారం రోజున భాద్రపద అమావాస్య రోజున రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అంటే 1941 సెప్టెంబర్లో భాద్రపద మాసంలోనే ఇప్పుడు 2 గ్రహణాలు వచ్చినట్టుగా అప్పుడు 2 గ్రహణాలు మన భారతదేశంలో కనిపించాయి. కాబట్టి మన భారతదేశంలో కనిపించినటువంటి యొక్క చంద్రగ్రహణం ప్రభావం, సూర్యగ్రహణ ప్రభావం వల్ల టర్కీ దేశం ఎప్పుడు 10వ తారీఖు సెప్టెంబర్ 1941లో ఎర్త్ క్వేక్ వచ్చి దాదాపుగా 430 మంది చనిపోయారు టర్కీలో. ఇది అఫీషియల్ గా. అన్అఫీషియల్ గా 1000 మంది పోయి ఉంటారు. మరి మన భారతదేశంలో కనిపించినటువంటి ఈ సూర్య చంద్రగ్రహణ ప్రభావం టర్కీలో ఎందుకు చూపించింది? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. మన భారతదేశంలో కనిపించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం వల్ల కరోనా ఎఫెక్ట్ తో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కదా. మరి ఈ 2 ఇన్సిడెంట్స్ చాలు. గ్రహణం ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా దాని ప్రభావం కొన్ని ప్రాంతాలలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా ఈ యొక్క నివారణ చర్యలు చేసుకోవాలి. అప్పుడు ఏర్పడుతున్నటువంటి గ్రహణాన్ని మన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే వచ్చేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మనం మేల్కొని ఉండి చక్కగా ఈ సంబంధించినటువంటి దేవతా స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు. ఈ యొక్క మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారు, లేదా రోజున దసరా నవరాత్రులు ఎట్లాగో ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ రోజున దగ్గరలోని శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క శివాలయంలో రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ ఒక పాత్రలో బియ్యము, ఒక పాత్రలో గోధుమలు, ఒక పాత్రలో ఉలువలు పెట్టి బియ్య పాత్రలో చంద్రబింబము, గోధుమల పాత్రలో సూర్యబింబము, ఉలవల పాత్రలో నాగబింబము అనగా వెండితో చిన్న రూపు పెట్టి
బ్రాహ్మణుడికి చేత సంకల్పం చెప్పుకొని బ్రాహ్మణుడికి దానం చేయండి. లేదు అంత శక్తి లేదండి అనుకునేటువంటి వాళ్ళు ఒక కిలోంబావు గోధుమలు, కిలోంబావు బియ్యము, కిలోంబావు ఉలువలు కొని తెచ్చుకొని 3 బకెట్లలో వేరు బకెట్లలో కొన్ని నీళ్లు నింపుకొని ఆ నీటిలో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన నీటిలో ఒక దాంట్లో గోధుమలు, ఒక దాంట్లో బియ్యం, ఒక దాంట్లో ఉలువలు నానబెట్టి తెల్లవారి మీరు ఈ సంబంధించినటువంటి గ్రహణ సమయంలో అనగా సాయంకాల సమయంలో శివాలయానికి చేరుకొని అర్చన జరిపించుకొని అక్కడ ఉన్నటువంటి ఆవుకి తినిపించవచ్చు. ఆవుకి తినిపించిన ఆ దోషం పోతుంది. కాబట్టి ఇవి సామాన్య మానవుడు చేసుకోగలిగేటువంటిది. లేదు మంత్రపూర్వకంగా చేసుకోదలిస్తే ఈ యొక్క మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మధ్యాహ్నం 12 వరకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది చెప్పబడి ఉన్నటువంటిది. గురుగారు, ఆల్రెడీ నేను క్వశ్చన్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అడిగాను, మళ్ళీ అడుగుతున్నా. చాలా మందిలో ఒక సందేహం ఏంటి అంటే, ప్రత్యేకించి భాద్రపద మాసంలో మనకు ప్రతి సంవత్సరంలో కూడా 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు వస్తాయని చెప్పి విన్నాం. కానీ భాద్రపద మాసంలో అసలు ఇంతవరకు రాలేదు. అది కూడా 5000 సంవత్సరాల క్రిందట వచ్చింది, ఈ మధ్యలో అసలు రాలేదు, ఇదే మళ్ళీ రావటం అని చెప్పి అంత కాలం తర్వాత వచ్చిన ఈ గ్రహణము అప్పుడు ఎంతటి ప్రభావం అయితే చూపించిందో దానికి మించి ప్రభావం చూపిస్తోందని చెప్పి చాలా మంది చాలా టెన్షన్ పడుతున్నారు ఈ విషయంగా. అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, అసలు ఏంటి దీంట్లో నిజాలు ఏంటి తెలియజేయండి. మీరు అడిగినట్టుగా ఎప్పుడో 100 సంవత్సరాల కిందట, 1000, 2000, 3000, 5000 సంవత్సరాల కిందట భాద్రపద మాసంలో 2 చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చింది, మళ్ళీ అలాంటిది ఇప్పుడు వచ్చింది అని చెప్పి చాలా ప్రసార మాధ్యమాల్లో అనేక మంది విజ్ఞానకారులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ ఇందులో వాస్తవం లేదమ్మా. ఎందుకనంటే ఇది నిజంగా జరిగిందా అన్నప్పుడు కేవలం మన భారతదేశంలోనే భాద్రపద మాసంలో కనిపించినటువంటి గ్రహణాల లిస్టుని మనకు స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్న లిస్టుని తీశానమ్మా. అందులో యాదృచ్ఛికంగా కాదు, ఆశ్చర్యకరంగా వీళ్ళందరూ 1000 సంవత్సరాలని చెప్తున్నారు. 100 సంవత్సరాలు కూడా నిండక ముందే 80 సంవత్సరాల కిందటనే ఇదే భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు చంద్రగ్రహణం, అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడింది. కాబట్టి ఎప్పుడు అవన్నీ మీకు తెలియజేస్తానమ్మా. 5 సెప్టెంబర్ 1941 శుక్రవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చింది. 21 సెప్టెంబర్ 1941 ఆదివారం భాద్రపద అమావాస్య రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. ఇక 5 సెప్టెంబర్ 1960 సోమవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 22 సెప్టెంబర్ 1968 ఆదివారం భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం. 16 సెప్టెంబర్ 1978 శనివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 23 సెప్టెంబర్ 1987 బుధవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఇక 16 సెప్టెంబర్ 1997 మంగళవారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 6 సెప్టెంబర్ 1998 ఆదివారం భాద్రపద పౌర్ణమి కేతుగ్రస్త చంద్రగ్రహణం. 3 అక్టోబర్ 2005 సోమవారం భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సూర్యగ్రహణం. 7 సెప్టెంబర్ 2006 గురువారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త ఖండాగ్రాస చంద్రగ్రహణం. 7 సెప్టెంబర్ 2025 అంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు గమనించాలి, సూర్యగ్రహణము మనకు భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్ 2025 సెప్టెంబర్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే భాద్రపద మాసంలో అసలు గ్రహణాలు 5000 సంవత్సరాల తర్వాత వచ్చాయని చెప్పి చూస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఉంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే వచ్చే సంవత్సరం అంటే 7 సెప్టెంబర్ 2025 ఆదివారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది సంవత్సరానికి. మళ్ళీ 14 అక్టోబర్ 2042లో మంగళవారం నాడు భాద్రపద అమావాస్య కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. అలాగే 7 సెప్టెంబర్ 2044 బుధవారం భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. మళ్ళీ ఒక 19 సంవత్సరాల తర్వాత. కాబట్టి మీరు గమనించుకున్నట్లయితే ఇదంతా అవాస్తవమే కదమ్మా, ప్రజల్ని భయపెట్టడానికే తప్ప ఇవన్నీ కూడా అయ్యో 5000 సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ రాదా. ఇప్పుడు నేను చెప్పిన గనక
డేట్స్ని, ఇయర్స్ని, మంత్ని అన్ని సెప్టెంబర్ మంతే కదా, సెప్టెంబర్ మంత్లోనే భాద్రపద మాసం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ అన్ని సెప్టెంబర్ మంత్లో. ఇవన్నీ కూడా మన భారతదేశంలో కనిపించిన సూర్యగ్రహణ, చంద్రగ్రహణాలు కనిపించినవి. మరి ఈ ఈ సంవత్సరాలు కాకుండా మిగతా సంవత్సరాల్లో సెప్టెంబర్ మాసంలో అనేక దేశాల్లో కూడా గ్రహణాలు వచ్చి ఉంటాయి కదా. మన భారతదేశంలోనే దాదాపుగా 10 గ్రహణాలు వచ్చాయి, 10-11 గ్రహణాలు. మరి ఈ చెప్పబడిన సంవత్సరాలు కాకుండా మిగతా సంవత్సరాల్లో అనేక దేశాల్లో ఈ యొక్క భాద్రపద మాసంలో కూడా వచ్చుంటాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఈ యొక్క వదంతుల్ని నమ్మకండి. గ్రహణ ప్రభావం అనేటువంటిది కొంత ఉంటుందమ్మా వాస్తవానికి. ఈ గ్రహణ ప్రభావం వల్ల కనిపించే దేశంలోనే ఉంటుందనేటువంటిది అపవాదు. ఎందుకనంటే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ అక్టోబర్ 2వ తారీఖు రోజున హస్తా నక్షత్రయుక్త కేతుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ గ్రహణం అనేటువంటిది ఏర్పడిన దేశాల్లోనే, కనిపించే దేశాల్లోనే ప్రభావం ఉంటుంది, మిగతా దేశాలలో ప్రభావం ఉండదు అని చెప్పడానికి వీలు లేదమ్మా. ఎందుకనంటే ఇక్కడ మీరు ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య యుద్ధం జరిగితే దాదాపుగా 496 మందిని ఈ మిలిటరీ దళాలు చంపడం జరిగింది. మారణ హోమం జరిగింది కదా. మరి ఇజ్రాయెల్లో కనబడుతుందా? గ్రహణం కనబడదు. కానీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధము అనేక సంవత్సరాలుగా జరుగుతుంది, సంవత్సరం నుంచి జరుగుతుంది. ఈ మధ్యన కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. కానీ ఇంత జన నష్టం ఎప్పుడు జరగలే. కానీ పౌర్ణమి తర్వాత ఏర్పడినటువంటి గ్రహణం, పౌర్ణమి రోజున ఏర్పడిన గ్రహణం, మళ్ళీ ఈ సూర్యగ్రహణం మధ్యలో ఈ యొక్క యుద్ధంలో 496 మంది అధికారికంగా, అనధికారికంగా మనం చెప్పలేం. కాబట్టి అలాగే గ్రహణం మనకు ఏర్పడింది 2019లో డిసెంబర్లో. కానీ దీనివల్ల కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కానీ ఇట్లాంటి 2 గ్రహణాలు, చంద్ర సూర్యగ్రహణాలు 1941లో సేమ్ సెప్టెంబర్ భాద్రపద మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడింది. మరి 10వ తారీఖు సెప్టెంబర్ రోజున టర్కీలో 430 మంది ఎలా చనిపోయారు? టర్కీలో లేదే ఆ సమయానికి గ్రహణం. అంటే ఇంకా మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గ్రహణం వల్ల మోస్ట్ ఎఫెక్ట్ కంట్రీ ఎవరయ్యానంటే ఈ యొక్క అమెరికా. అందుకనే ఇప్పుడు హరికేన్ తుఫాన్ జరుగుతుంది. 530 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తుఫాన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం అమెరికాలో జరుగుతుంది. మనకే ప్రభావం ఉండదా? మనకే ప్రభావం లేకపోయినప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల వారు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రభావం ఉంటుంది. కానీ అక్టోబర్లో లేదా నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏదైనా కానీ జరగవచ్చు. అలాగే నవంబర్ మాసంలో గ్రహాల మార్పు అనేటువంటిది ఏర్పడుతుంది. గ్రహాల యొక్క పరస్పర వీక్షణలు పెరుగుతాయి. తద్వారా నవంబర్ ఎండింగ్లో భూకంపాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివిధ దేశాల్లో. అవన్నీ అవకాశం వచ్చినప్పుడు మనం తెలియజేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మనకు భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ ఈ యొక్క కన్యా రాశిలో గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత కొన్ని రాశుల వారికి, అనగా మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క గ్రహణ దోషానికి గురవుతారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలని చక్కగా మీరు పాటించండి. లేదు చేసుకోలేము అని అంటారా, 3వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో కేవలం పర్ హెడ్ 1500కి మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాలు ప్రారంభమవుతున్నాయి. దాంట్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే అమావాస్య పితృపక్ష తిథుల్లో తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో చనిపోయిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానాలు, తర్పణాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి వీటి రుసుముకు సంబంధించిన వివరాలు కార్యక్రమాలందరితో కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే మొత్తానికి ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వార్తలు విని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ లెక్క చూసుకుంటే నిజంగా ప్రతి 10 సంవత్సరాల్లో 1940వ సంవత్సరం నుంచి ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి భాద్రపద మాసంలోనే సెప్టెంబర్ నెలలోనే గ్రహణాలు వచ్చున్నాయి. మనకు రాలేదు అనేది అవాస్తవం అని తేలిపోయింది. అవాస్తవం. ఎందుకనంటే ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి గ్రహణం రాలేదన్నారు. ఈ ద్వాపర యుగం యుద్ధం తర్వాత ఈ రోజు వరకు మధ్యలో ఎన్ని దేశాలు యుద్ధాలు పాల్గొన్నాయి, ఎంతమంది చనిపోయి ఉంటారు. తర్వాత మన దేశాన్ని డచ్ వారు, అలాగే ఆంగ్లేయులు, వీళ్ళందరూ, ఫ్రెంచ్ వారు, వీళ్ళందరూ పరిపాలించారు కదా. అప్పుడు కూడా యుద్ధాలు జరిగాయి. అప్పుడు కూడా వేల మంది చనిపోయారు. మరి అప్పుడు అది కూడా జన నష్టమే కదా. అంటే మహాభారత యుద్ధంలో జరిగిన నష్టం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఈ మధ్యలో అసలు జన నష్టమే జరగలేదన్నట్టుగా ఆ భావనకు తీసుకుని వచ్చారు చాలా మంది. ఇది అవాస్తవము. గ్రహణాలు సాధారణంగా వస్తాయి, ప్రకృతిలో ఎక్కడొక్కడ విపత్తులు వస్తాయి. కాబట్టి గ్రహణ శాంతి చేయించుకుంటే చాలమ్మా, మనం సేఫ్గా ఉంటాం. అంటే ఇక్కడ
గమనించాల్సిన అంశం ఏంటనంటే ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి ఎలా ఉంటుందంటే పెద్ద విపత్తులు ఏమి జరగవు, ప్రాణహాని అంటూ ఏమీ జరగదు. కానీ ప్రాణహాని కూడా జరుగుతుందని భయపెడుతున్నారు. అవును, కానీ ప్రాణహాని జరగదమ్మా. కాకపోతే సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నానికి 3 ప్రయత్నాలు చేస్తే ఉద్యోగం వస్తుంది ఒక వ్యక్తికి. 10 ప్రయత్నాలు చేస్తే కానీ ఉద్యోగం రాదు. మరి సమస్య 2 ఇంతలు పెరిగింది కదా అక్కడ. అలాగే వివాహ ప్రయత్నాలు, ఏ ప్రయత్నం చేసినా, వ్యాపారమైనా ఏదైనా కానీ కొంతమందికి ధన నష్టం బాగా జరుగుతుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, కొంతమందికి కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇలా సమస్యలు మాత్రమే పెరుగుతాయి తప్ప ఇప్పుడు భయపెట్టిస్తున్నట్టుగా ప్రాణం అనేటువంటిది పోదు. ఇది గమనించుకోవాలి. ఇందులో వాస్తవం ఇది. మనిషి అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు ఎప్పుడూ వస్తుంటాయి, సర్వసాధారణ. వచ్చిన ప్రతి గ్రహణానికి ఇలా ప్రకృతి చంపేసుకుంటూ పోతే ఇక జీవరాశి ఎందుకు? గ్రహణాలే మనిషిని చంపేసేటట్టయితే గ్రహణాలు ఏంటి? దైవం ఎక్కడ ఉన్నది? దైవం కూడా రక్షిస్తుంది కదా, మంచి వాళ్ళని శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ జరుగుతుంది కదా. కాకపోతే మన చుట్టుపక్కలనే మంచి చెడు ఉంటారు. చెడ్డ వాళ్ళకి ఎక్కువగా చెడు జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎక్కువగా మంచి జరుగుతుంది, కొద్దిగా చెడు జరుగుతుంది. అంతే తప్ప చిన్న సమస్య కాస్త పెద్దగా అవుతుందే తప్ప ప్రాణం పోయేంత సమస్య అయితే కాదు. కాబట్టి ఇటువంటి అవాస్తవాన్ని నమ్మి మీరు భయపడిపోయి ఏం జరుగుతుందో ఆ భయంతో కొంతమంది ప్రాణాలు కోల్పోతారమ్మా. అంతలాగా భయపెడుతున్నారు వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు. అటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన ఈ రాశుల్లో జన్మించిన వారికి వచ్చే సమస్యల కంటే కొద్దిగా అధికంగా సమస్యలు వస్తాయి అంతే తప్ప అసలు ఏంటి విజయదశమి వైశిష్టం ఏంటి అదంతా కూడా తెలియజేయండి. ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘాండేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్యేకాధ్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ముఖ్యంగా నవరాత్రులు మనకు 4. ఒకటి వసంత నవరాత్రులు, చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు. అలాగే మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు. వారాహి, రాజశ్యామల కొంతమంది మాత్రమే తెలుసు, తర్వాత బాగా నానుడికి వచ్చినాయి. వసంత నవరాత్రులు, అలాగే శరద్ ఋతువులో వచ్చేటువంటి శ్రీమద్ దేవి శరన్నవరాత్రాలు. ఈ నవరాత్రులు ప్రతి ఒక్కటి కూడాను మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉండేట్టుగా ఒక సైంటిఫిక్ రీజన్తో పెట్టినటువంటి పండుగలు, వచ్చేటువంటి పండుగలు. ఋతువు మారినప్పుడల్లా ఒక నవరాత్రి పండుగ వస్తుంది. మనకి ఋతువులు మారుతున్నప్పుడే చూడండి తప్పనిసరిగా వసంత ఋతువు, శరద్ ఋతువు, వర్ష ఋతువు, ఇట్లాగా 4 ఋతువుల్లో 4 కాలాల్లో 4 నవరాత్రులు వస్తాయి. శక్తి అంటే ఏంటి? మనిషిలో ఉన్నటువంటి శక్తే కదా. ఇప్పుడు మనం శక్తి సామర్థ్యాలు లేవురా అంటుంటారు, వాడి దగ్గర శక్తే లేదురా అని చెప్తుంటారు. అంటే నీరసంగా ఉన్నా కూడా దీనన్నిటికి కారణం ఏంటి? శక్తి. స్త్రీ స్వరూపంలో మనం శక్తిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ శక్తిని లేనివాడికి కూడా పుంజుకోవడానికి, ఉన్నవాడికి ఇంకాస్త ఉద్యుక్తత పెంచుకోవడం కోసం చేసుకునేటువంటిదే ఈ నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాల్లో కూడా ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రసాదం చేయండి, ఈ రోజున ఈ ప్రసాదం చేయండి, అవి కూడా ఆ సీజన్కి తగ్గట్టుగా వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేటువంటి ప్రసాదాలే ఈ నవరాత్రుల ప్రసాదాలు. మొత్తం కూడా 9 రోజులు పెట్టే నివేదనలు కానీ, పూజా విధానాలు కానీ, పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పూజ చేయండి ప్రదోష కాలంలో. ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ గొప్ప సైన్స్ అనమాట. ఒక మాట చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి ఒక సైంటిఫిక్ రీజన్స్తో ఉన్నటువంటి పండుగలు. ప్రత్యేకించి జొప్పించినవి కావు. ఆయా ఋతువుల్లో, ఆయా మాసాల్లో, ఆయా తిథుల్లో ఆ దేవతల అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి తిథులు. అంటే శాస్త్ర ప్రకారంగానే ఉన్నాయి ముందు నుంచి, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ దసరా అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడాను అత్యద్భుతంగా చేసుకునేటువంటి పండగ. అందులోనూ మన తెలంగాణలో మరీ బతుకమ్మ అసలు విశేషమైనటువంటి పండుగ. సందడి ఉండదు. అసలు ఎక్కడ చూసినా
ఆడపిల్లల్ని కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, చక్కగా మంచిగా అలంకరించుకొని, బొట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, కళ్ళకు పసుపు పూసుకొని, మంచిగా అంటే సుమంగళి బాలాస్వరూపంగా ఎలా అయితే ఉండాలో అలానే ఉంటూ చక్కగా పండగ వాతావరణం చేసుకునేటువంటి 10 రోజులు వచ్చేటువంటి పండగ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా మిగిలిన వాటికి దేనికి 10 రోజులు సెలవులు ఉండవు. కేవలం దసరాకి మాత్రమే 10 రోజులు సెలవులు ఉంటాయి. మన అదృష్టం నిజంగా అంతే కదా. 10 రోజులు సెలవులు, 10 రోజులు పండగ, ప్రతి రోజు ఒక దేవత అలంకారం. ఇక్కడ ఈ అలంకారాల విషయానికి వస్తే కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వారి ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటారు. ప్రాంతాచారం, వాళ్ళ సంప్రదాయం ఏదైతే ఉంటుందో. ఇప్పుడు విజయవాడలో ఒక రకంగా చేస్తారు, శ్రీశైలంలో మరొక రకంగా చేస్తుంటారు. ఒక్కొక్క దేవాలయంలో కూడాను వారికి అనుకూలంగా ఉండేటువంటి అమ్మవార్లు కానివ్వండి, ఏవైనా ఐహిక ఆముష్మిక సుఖాన్నిచ్చేటువంటి దేవతలే. ధనపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, కుటుంబపరంగా ఏవైతే అవసరమవుతాయో ఆయా వరాలని, ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపాలే అన్నీ కూడా. అయితే ఇప్పుడు శక్తి పీఠాల దగ్గరలో ఉన్న ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి అది వాళ్ళు ఆచరిస్తున్నారు. దగ్గర ఉండేటువంటి శక్తి పీఠం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆయా ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి చాలా మంది కూడా తెలంగాణ, ఆంధ్రాలో విజయవాడని బాగా ఇదిగా తీసుకుంటాం, మనం పాటిస్తుంటాం. ఆ పద్ధతిని ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. విజయవాడలో ఏ అలంకారం అయితే అదే అలంకారం మన గుళ్ళల్లో చేసుకోవడం, ఇళ్లలో చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే నవదుర్గలు, ముందుగా మన శ్లోకం చెప్పే కదా, ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, సశ్యే కాత్యాయినీతి చ, సప్తమం కాళరాత్రం చ, మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ఈ 9 దుర్గలు, నవరాత్రులు. అందరూ కూడాను దుర్గా స్వరూపాన్ని ప్రతిరోజు పూజించాలి అంటే నాకు ఆ శక్తి చాలక ప్రసన్నమైనటువంటి దేవతా స్వరూపాలలో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి. బాల అంటే ఎవరు? చిన్న పిల్ల. నిజంగా చాలామంది ఇప్పుడు సంప్రదాయం తగ్గింది, కానీ ఇప్పటికీ నేను చేస్తున్నటువంటి దేవాలయాల్లో నిజ బాల పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. 8 సంవత్సరాల లోపల అమ్మాయిని తీసుకొని అమ్మాయికి ఉదయం పూట స్నానానికి కావాల్సినటువంటి, తలంటుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చి, అమ్మాయిని మరలా మధ్యాహ్నం కావాలలో చిన్న చిన్న ఫుడ్ ఏదైనా పెట్టి, పండ్లు పలహారాలు ఇట్లాంటివి పెట్టి, సాయంకాల సమయంలో అమ్మాయిని మరలా దేవాలయానికి పిలిచి కాళ్ళు కడిగి, కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టి, చక్కగా బొట్టు పెట్టి, తల జడ వేసి, పూలు పెట్టి అమ్మాయికి వస్త్రాలు సమర్పించుకుంటాం. అమ్మవారి స్వరూపంగా నిజబాల పూజ అంటారు తప్పనిసరిగా. దీన్నే కుమారి పూజ అని కూడా అంటారు. కౌమారి వేరు, కౌమారి వేరు, బాల వేరు. కౌమారము అంటే దాదాపు 15-16 ఏళ్ళు ఉన్న వాళ్ళు కౌమారి అంటారు. కాబట్టి బాల పూజ అంటే చిన్నపిల్లలకి దాదాపుగా 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, మహా అయితే 8 ఏళ్ళు, అంతకుమించి వయసు పెరగకుండా ఆ లోపల ఉండేటువంటి వాళ్ళని నిజ బాల పూజ చేస్తాం. నిజంగా ఆ బాల పూజ చేసినప్పుడు అమ్మవారి వచ్చి తీసుకుంటుందేమో అనుకున్నంత ఆనందంగా కలుగుతుంది. అలాగే చివరి రోజున సువాసిని పూజ కూడా చేస్తాం. అంటే శాంత స్వరూపాలు ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం. అలానే బాల, గాయత్రి, సరస్వతి, దుర్గా, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి, భువనేశ్వరి రూపాలు ఏమైనా పూజ అమ్మకే. మరి అన్ని రూపాలున్న అమ్మ శక్తి ఒక్కటే కదా, ఒక్క రూపంగా ఎందుకు ఆరాధించకూడదు? ఇన్ని రూపాలు ఎందుకు ఆరాధించాలి చెప్తా. ఇక్కడ ముఖ్యంగా మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు అతి బలవంతుడు. ముఖ్యంగా కోర్టులో ఏదైనా ఒక ఇది ఇచ్చాం, దాఖలాలు చేసుకున్నాం, దానికి ఎలా దశల వారీగా ఇచ్చేస్తూ ఉంటారు. లైక్ హైడ్రా ఒక్కసారిగా ముట్టడిస్తే ఏమవుతుంది? జనాలు తిరుగుబాటు చేస్తున్నారా లేదా? అలాగే అమ్మవారు రాక్షస సంహారం చేయాలి అంటే ఒక్కొక్క శక్తి రూపంలో అమ్మవారు అవతరిస్తూ ప్రయత్నం చేసింది. ఆమెలోంచి ఒక్కొక్క శక్తిని అవతరింపజేయడం, ఆ శక్తితో యుద్ధం చేయడం. అలా కాదు అనుకున్నప్పుడు ఇంకొక శక్తి, అలా కాదు అనుకున్నప్పుడు ఇంకొక శక్తి. చివరికి ఈ నవశక్తులు మొత్తం కలిపి మహిషాసుర మర్దనిగా అవతరించి మహిషాసుర రాక్షస సంహారం చేసింది. అంటే చిన్నగా ప్రయత్నిద్దాం, అంతే. తర్వాత ఒక్కసారిగా మొత్తం అమ్మవారి నవశక్తిని మొత్తం కలిపి
యుద్ధం చేసింది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార రూపంలో అవతరించింది కాబట్టి ఆ అవతారానికి మనం ప్రాధాన్యత ఇస్తూ పూజ చేస్తూ ఉన్నాం. అలా 9 రకాల శక్తులు కలిపితేనే నవదుర్గలేని మనకి నవరాత్రులు వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఈ నవరాత్రులలో ఎవరైతే పూజా విధానం అంటే భక్తియుక్తులతో చేస్తారో తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి పూజ చేసిన రోజుకి చిట్ట చివరికి రాజరాజేశ్వరి అమ్మవారు విజయదశమి రోజున మీరు ఇంట్లో పటం పెట్టుకొని లలిత అమ్మవారు పటం పెట్టుకొని పూజ చేయండి. కలశాలు, విగ్రహాలు, దేవాలయాలు ఇవన్నీ తీసి పక్కన పెడతాం. మొదటి రోజున అమ్మవారి ఫోటో చూడండి, మీరు ఫోటో తీసుకోండి కావాలంటే అమ్మవారి ఫోటోని. అమ్మవారి ఫోటోని అవ్వడం ఏంటి అని చెప్పి చాలామంది నన్ను విక్రించవచ్చేమో, కానీ 10వ రోజు అమ్మవారి ఫోటోలోనే ఒక పరిపూర్ణత్వం కనపడుతూ ఉంటుంది, మార్పు తెలుస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు నేను మా దేవాలయంలో అలంకారాలు చేస్తూ ఉంటా. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి ఎక్స్ప్రెషన్స్ అంటాం కదా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అవి మారిపోతూ ఉంటాయి. అది గమనించే వాడికి మాత్రమే అర్థమవుతుంది. నువ్వు ఎలా చేస్తే అలా వస్తుందని కాదు, నేను ఎలా చేయాలో ఆవిడ నిర్ణయించుకొని నాతో చేయించుకుంటుంది. నేను చేయటం కూడా కాదు, ఆవిడ నిర్ణయించుకొని చేయించుకుంటుంది. అలంకారం మొత్తం అయిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న మరలా దేవాలయం తలుపు తెరిచిన తర్వాత చూస్తే ఆ దేవి శక్తి ఆ అమ్మవారి విగ్రహంలో వచ్చి కూర్చుందేమో అనిపిస్తుంది. అలాగే చివరి రోజున అమ్మవారి మొహాన్ని అలంకారం చేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి పోబుద్ది కాదు మనకి. అలానే చూస్తూ నిండుగా ఉంటుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే 10 రోజులు చేసినటువంటి అర్చనలు, అభిషేకాలు, ఈ హోమాలు, వీటి ఫలితం మొత్తం అమ్మవారి రూపంలో కనబడుతుంటుంది. నిండు చంద్రుడు ఎట్లా కనబడతాడో ఆ విధంగా కనబడుతుంటుంది అమ్మవారు. అంటే అమ్మవారు పరిపూర్ణంగా మనం చేస్తున్నటువంటి పూజ స్వీకరిస్తుంది, సాక్షాత్ అక్కడ ప్రత్యక్షమై తీసుకుంటుందని చెప్పడానికి నిదర్శనం అది. అంతే. అది ఇంట్లో పటం కావచ్చు, కలశం కావచ్చు, ఏదైనా పెట్టుకోండి, మీకు తగినటువంటి ఒక మార్పు, పరిపూర్ణత్వం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణత్వం తప్పనిసరిగా చివరి రోజున కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలయాల్లో అంటే మీరు అన్ని రకాల మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తారు కాబట్టి ఇలాంటి మార్పు వస్తుంది. ఓకే, ఇంట్లో అలాంటి మంత్రాలు అవన్నీ ఏం చేయలేరు కదా, నిజంగా అక్కడ కూడా అమ్మవారు వచ్చి ఉంటారా? నిజంగా తప్పనిసరిగా ఆర్తితో పిలవాలి, మంత్రంతో కూడా కాదు. అక్కడ ఆర్తితో పిలిస్తే, ఇప్పుడు మంత్రాలు చెప్పే బ్రాహ్మణం కొంతమంది ఉంటాం, అహంకారంతో మంత్రం చెబితే అమ్మవారు వస్తుందా? రారు. కాదు కదా, కాదు కదా. అమ్మవారిని ఆర్తితో పిలవాలి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా భక్తితో విశ్వసించి అమ్మా నువ్వు రా అమ్మ అంటే, నిజంగా చెప్తున్నానమ్మా, అమ్మవారి అనుగ్రహం చాలా చాలా విశేషంగా ఉంటుంది. నేను అంతకుముందు కూడా కొన్ని చోట్ల చెప్పాను, నవరాత్రులు అలంకారం చేస్తూ ఉన్న సమయంలో అంతకుముందు మన దాంట్లో కూడా చెప్పినట్టున్నా. నేను నా 13వ సంవత్సరంలో నేను అలంకారాలు చేయడం మొదలుపెట్టా అమ్మవారికి. నా 11 సంవత్సరాలకు ఒక దేవాలయానికి ప్రధాన అర్చకత్వం తీసుకున్నా నేను. 11 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి అమ్మవారికి అలంకారం చేయాలి అనేటువంటి ఒక మొదలుపెట్టాం. గుంటూరులో హరిహర క్షేత్రం అని ఒక దేవాలయం ఉంటుంది, దాంట్లో శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. సరే, 13 సంవత్సరాలకి ఎంత ఉంటాం? మహా అయితే ఇంత సైజులో ఉంటాను గట్టిగా, మహా అయితే. నాతో పాటు ఒక సహాయం తీసుకున్నా, ఒక సహాయకుడిని, పెద్ద ఆయన్ని. ఆయనకి అప్పటికి 40-42 ఏళ్ళు ఉంటే, సరే వచ్చి చేస్తాను సుధీర్, నీతో పాటు హెల్ప్ చేస్తాను, చేద్దామని అన్నారు. నా ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన వచ్చారు నాతో పాటు. వచ్చి సరే అని చెప్పి చేస్తున్న సమయంలో మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం అమ్మవారు. అన్ని రోజులు అలంకారం చేస్తున్నాం. తెల్లవారితే మహర్నవమి, మహిషాసురమర్దిని అలంకారం, దుర్గాష్టమి పూజలు మొత్తం అయిపోయినాయి, అంతా అలంకారం చేసాం. ఇప్పుడున్న టెక్నాలజీ ఓ మాట చెప్పాలంటే 90sలో లేదు పెద్దగా. లైట్లు అవి కావాలంటే కూడాను మాకున్న బడ్జెట్లో మాకున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఆ దేవాలయం మొత్తం కలర్స్తో, అంటే అమ్మవారు మాత్రం నీలంగా, చుట్టూ దేవాలయం మొత్తం ఎర్రటి వర్ణంతో లైట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. పెద్ద కర్ర కట్టాం అమ్మవారికి ఎదురుగా, పైన దాన్ని మొత్తం బల్బులు పెట్టేసి మొత్తం బ్లూ లైట్స్ పెట్టేసాం, బ్లూ కలర్ పేపర్ అంటే ఇచ్చేసాం, దానికి మొత్తం ఇట్లా కట్టేసి పెట్టేసాం. దేవాలయం చుట్టూ కర్టన్స్, క్లాతులు, వైట్ క్లాత్ కట్టేసి వాటి కింద గిన్నెలు పెట్టి గిన్నెల్లో బల్బులు పెట్టి వాటి మీద రెడ్ కలర్ పేపర్ వేసాం. ఈసారి ఈ ఏదైతే కర్టన్ ఉంటుందో కర్టన్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రెడ్ మొత్తం. ఇప్పుడు పవర్ ల్యాంప్స్ అంటాం కదా, అవి అప్పట్లో ఆ టెక్నాలజీతో వాడుకున్నాం మేము. మస్తు క్రియేటివ్గా ఆలోచించి పెట్టాం. మొత్తం అయిపోయింది, మహిషాసురమర్దిని అలంకారం అయిపోయింది. 12 అవుతుంది అర్ధరాత్రి. ఇంకా ఆయన నేను వెళ్ళిపోతాను సుధీర్, నువ్వు క్లీన్ చేసుకుంటావు కదా, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు. నాకున్న అలవాటు ఏంటంటే మరుసటి రోజు పొద్దునకి మొత్తం రెడీగా ఉండాలి.
లేకపోతే నాకు రాత్రి నిద్ర కూడా పట్టదు. ఓకే. సరే ఆయన వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేను మొత్తం చిమ్ముతూ ఉన్నాను. దేవాలయం మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నా. క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇలా తల వంచుకొని చిమ్ముతూ ఉంటాం కదా మొత్తం. ఇలా చూసేసరికి మనం ఇలా అంటాం కదా ఒకసారి ఇలా బాగున్నావా అని, ఆ 2 ఐబ్రోస్ అలా పైకి ఎగిరినాయి. అది నిజం కాదు అని చెప్పడానికి ఎక్కడ ఇది లేదు, మొత్తం నిజం స్పష్టంగా చెప్పవచ్చు. ఎలా అంటే కర్రకున్నటువంటి బల్బులు మొత్తం టప 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 మొత్తం 24 బల్బులు కింద పడి పగిలిపోయినాయి అదే క్షణాల్లో. కర్ర కర్రగానే ఉంది, హోల్డర్స్ ఉన్నాయి. ఒక బల్బు లూజ్గా ఉంటే ఒక బల్బు కింద పడాలి, మొత్తం 24 బల్బులు మొత్తం టప 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 కింద పడిపోయినాయి. 24, 28 ఉన్నాయి బల్బులు. ఈ చుట్టూ ఉన్న లైట్లు బాగానే ఉన్నాయి. ఏదైనా కరెంటు పవర్ ఏదైనా ఎక్స్ట్రా అయితే మొత్తం పగిలిపోవాలి, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి, మొత్తం కింద పడ్డాయి. ఇక చూడండి ఒంట్లో ఒడుకు పుట్టింది అనమాట. 13 ఏళ్ళకి ఏం తెలియదు అసలు. ఆడ అమ్మవారు ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా మనకి తెలియదు. ఒక్కరే ఉన్నారు. దేవాలయం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు యంత్రాలయం ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 10 అడుగులు మామూలు భక్తులందరూ సందర్శించుకునేటువంటి హాల్ ఉంటుంది. దాని వెనక గ్రిల్స్ ఉంటాయి, గోడ మీద గ్రిల్స్ ఉంటాయి. అదే గుళ్ళో మా రూము అప్పట్లో అర్చకుడికి ఇచ్చినటువంటి రూము. మా అమ్మగారిని తీసుకొని వచ్చే భయం పుట్టి, అమ్మ నువ్వు వచ్చి కూర్చో కాసేపు, నేను అక్కడ క్లీన్ చేసుకుంటా, నాకు ఏదో సౌండ్లు అవుతున్నాయని. మా అమ్మగారు వచ్చారు. అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఆవిడ తూలుతో నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే నేను ఇక్కడి నుంచి 20 అడుగులు దూరంలో గట్టిగా అరిస్తే వినపడదా? అనిపిస్తుంది. అమ్మవారు ఎదురుగా కూర్చున్నావు, అక్కడి నుంచి లే అని చెప్పి ఇక్కడి నుంచి గట్టిగా అరుస్తున్నా. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె లేపుదామని చెప్పి ఒక అడుగు బయటికి వేయగానే ఈ గ్రిల్స్లోంచి ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ముత్తైదు, మొహం నిండా పసుపు, ఇంత బొట్టు, జుట్టు మొత్తం విరబోసుకొని, కళ్ళు మొత్తం ఇట్లా ఎర్రగా, మనం అమ్మవారిని చూపిస్తాం చూడండి, చూస్తుంటే ఇప్పుడు కూడా గూజ్ బంప్స్ వస్తుంటాయి నాకు అమ్మవారి గురించి చదువుతూ ఉంటే. అలా ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా భయం వేసింది. లోపలికి వచ్చేసి ముందు క్లీన్ చేసుకోవడం తర్వాత సంగతి, తలుపులు వేద్దామని చెప్పేసి ఇట్లా తలుపులు లాగుతూ ఉంటే సౌండ్ అనమాట గట్టిగా, ఒరే నాన్న నిన్నేరా, నా పేరు అమ్మవారి నోట్లోంచి స్పష్టంగా నేను విన్నా నా 13వ సంవత్సరాల్లో. ఒరే నాన్న సుధీర్ నిన్నేరా, ఉండురా, ఒరే ఇట్లా. ఎలా అంటే మన తల్లి మనల్ని ఎలా పిలుస్తుంది, ఒరే అట్లా వెళ్ళొద్దు రైట్ రారా అని చెప్పి, అంత ప్రేమగా ఉండేటువంటి గొంతు. ఇంకా భయం వేసింది, తాళాలు వేసేసాను. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా గట్టిగా లేపా. దాని నుంచి అరుస్తుంటే ఎందుకు లేవంటే, ఎప్పుడు పిలిచేవరా అని అడిగింది. ఆవికి వినపట్టలేదు. కాదు ఎవరు బయట ఎవరో తిరుగుతున్నారు, పెద్ద ఆవిడ తిరుగుతుంది, పై చూసొద్దాం పదా అని చెప్పి టార్చి లైట్ వేసుకొని గుడి మొత్తం వెతికితే ఎవ్వరూ లేరు. నాకు ఆ రోజు నుంచి అమ్మవారంటే పిచ్చి పెట్టింది. నేను ప్రత్యంగా ఉపాసన చేయడానికైనా రాజశ్యామల భగడాముకి ఈ దశమహావిద్యలు ఇవన్నీ ఉపాసన చేయడానికి కూడా కారణం నాంది ఎక్కడ అంటే అక్కడ. నిజంగా ఎంత అదృష్టమో కదా అట్లా జరగడం. నిజంగా నా జీవితంలో నేను అంటే నా 13వ సంవత్సరం, ఇప్పుడు 43 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం జరిగింది నాకు ఇది. ఇప్పటికి మర్చిపోలేము ఇంకా జీవితంలో అది. ఆ సంఘటన అంటే సాక్షాత్ అమ్మవారి కంఠం, అమ్మవారి కనురెప్పల కదలిక. నాకు ఇప్పటికీ మహర్నవమి అంటే చాలా ఇష్టం. అలానే మరుసటి రోజు అక్కడ అలంకారం చేస్తున్నాం. ఈ నాలుక బయటికి పెడతాం కదా, నాలుక బయటికి పెడతాం ఇలా మహిషాసురమర్దిని అని. ఒక పేపర్తో కట్ చేసి దాని మీద ఒక కలర్ లాంటిది రెడ్ కలర్ వేసి మైనం పెట్టేసి అంటిస్తాం. ఓకే. ఈ పెదవుల దగ్గర అమ్మవారి విగ్రహానికి అంటిస్తాం. పెడుతున్నాం కింద పడుతుంది. నేను ఇష్టం తల్లి, నాకు విసుగుపుడుతుందని చెప్పేసి మంగళసూత్రాలు ఇక్కడ ఉంటాయి కదా, మంగళసూత్రాల మీద ఆ పేపర్ పెట్టా. అట్లా పెట్టి ఇటు తిరిగాను, టక్కని ఇక్కడ ఉంది. ఏమనుకోవాలి అసలు అమ్మవారిని అక్కడ ఆటలాడుతున్నారు. అసలు నాకు ఇంకా అనిపించింది, ఇంక స్టార్ట్ అయింది అమ్మవారి లీల, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది తొందరగా. అమ్మవారి ఎక్స్పీరియన్స్ అయింది, ఇక తట్టుకోవడం కష్టం. కరెక్ట్ అది కూడా మరలా నెక్స్ట్ ఇయర్ మహర్నవమి రోజునే. ఎవరు పెట్టారంటే ఎవరు పెట్టలా, అందరం బయటే ఉన్నాం. నేను అడుగు బయటికి వేసి బయటకు వస్తున్నా, ఇట్లా తిరిగాను, నాలుగు ఇక్కడ పెట్టింది, ఇక్కడ పోయి ఎట్లా అతుక్కుంటుంది. అవును. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం తీసేంత వరకు ఆ నాలుగు ఊడల. అప్పటికి 10 సార్లు ప్రయత్నించినా ఉండనటువంటి నాలుక ఆ ఒక్కసారిగా అట్లా అంటుకుపోయింది. మహిమ చూపించారు అక్కడ, నేనున్నాను అని. ఇంకా అప్పటి నుంచి నాకు గాయత్రి అమ్మవారి 24 లక్షల సార్లు జపం చేయాలని ఒక ఆలోచన. అమ్మవారి అంటే ఇష్టం. అలంకారాలు, ఇప్పుడు నాకు అలంకార బ్రహ్మ అనేటువంటి బిరుదు అధికారికంగా శృంగేరి వారి పీఠం నుంచి ఒక దేవాలయం వారి ఇచ్చింది నాకు. ఓకే. కానీ నాకు 14 ఏళ్ళకి
మా పురోహితులు కానీ గుళ్ళోకి వచ్చేటువంటి భక్తులు కానీ అప్పుడు ఇచ్చినటువంటి బిరుదే ఇది, అలంకార బ్రహ్మ సుధీర్ శర్మ. ఓకే. అంటే నాకు ఇష్టంగా చేస్తాను నేను, అది కష్టంగా ఏ రోజు భావించాలి. అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి మొత్తం చేసిన తర్వాత కూడా నచ్చలేదు అంటే మళ్ళీ మొత్తం విప్పదీసి మరలా చేసేవాడిని. అంత ఓపిక ఉంది మీకు? ఇష్టం అంతే, అది ఓపిక గీపిక ఏం లేదు. నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఏడుస్తుండేవాడు, మళ్ళీ విప్పదీసాడు రా బాబు, మళ్ళీ చేస్తాడు, విసుగొచ్చేది వాళ్ళకి. కానీ నాకు ఆ విసుగు కాదు. మరుసటి రోజు భక్తులు పొద్దున్నే గుళ్ళోకి వస్తే అమ్మవారి రూపం కనపడాలి. రాజరాజేశ్వరి అమ్మవారు కదా, రాజరాజేశ్వరి అమ్మవారు కనపడకూడదు. అక్కడ మహిషాసుర మర్దన అంటే మహిషాసుర మర్దన కనపడాలి, దుర్గా అంటే దుర్గాదేవి కనపడాలి, బాల అంటే బాల కనపడాలి. అంత ఇష్టంగా అమ్మవారు చేయించుకునేది. ఇప్పటికీ నాకు నవరాత్రులు అంటే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ మైండ్లో. మరుసటి రోజుకి నిజంగా అమ్మ ఒకటి చెప్తాను, అమ్మవారి అనుగ్రహం అనేది రేపొద్దున ఎలా అలంకారం చేయాలి, ఇవాళ రాత్రికి చేస్తాం, రేపు ఉదయం అలంకారం అనేది రాత్రికి చేస్తాం. సాయంకాలం దేవాలయానికి వెళ్ళడానికి స్నానం చేసేటప్పుడు ఒక మగ్గు నీళ్ళు ఇట్లా నెత్తిన పడగానే కళ్ళ ముందు కనబడుతుంటుంది. రేపు చేయాల్సిన అలంకారమా? అదే వెళ్ళి అక్కడ నేను డెవలప్ చేస్తా. ప్రతిసారి ప్రతి దసరా ప్రతి ఏ అలంకారం చేసినా, ఎప్పుడు అమ్మవారికి అలంకారం చేసినా నాకు థాట్ ప్రత్యేకంగా నేను ఆలోచించాను, ఈ విధంగా ఇట్లా చేయాలని. ఆ స్నానం చేసేటప్పుడు ఏదైతే స్ఫురణకు వస్తుందో అమ్మవారు కళ్ళ ముందు కనపడుతుందో, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు అక్కడ అది కనపడుతుంది అమ్మవారు. అంటే నా మనసులో ఉన్నది అది మైండ్లో ఫిక్స్ అయిపోతుందేమో తెలియదు. అక్కడికి వెళ్ళి అదే అలంకారం, అవే కలర్ శారీసు, అవే కలర్ ఫేస్కి కూడా కలర్ వేయటం, అదే రూపం, ఆ కలర్ దండలు కూడా అట్లానే వస్తాయి. వాళ్ళు ఇచ్చే దండలు కూడా మనం మామూలు పూల దండలు కావాలని ఆర్డర్ ఇస్తాం, కానీ ఇలా ఈ రంగే కావాలని చెప్పం కదా. కానీ వాడు మాత్రం మరుసటి రోజుకి అవే తీసుకొచ్చి ఇస్తారు. అన్ని ఆమె అలా చేయించుకుంటారు. ఆవిడ సంకల్పంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది, ఓ మాట చెప్పాలి. అంతే అంతే. కాబట్టి నవరాత్రుల్లో భక్తితో చేస్తే రోజుకో ప్రసాదం పెట్టామా లేదా ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఆత్మ నివేదన పెట్టండి, ఆత్మ నివేదన చేయండి. ముందు మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేస్తే తప్పనిసరిగా అమ్మవారు పలుకుతుందా అంటే పలికి తీరాల్సిందే, అనుమానమే లేదు ఎటువంటి పరిస్థితుల్లో. మొదటి రోజు బాల, రెండో రోజు గాయత్రి, మూడో రోజు అన్నపూర్ణ, నాలుగో రోజు లలిత, ఐదో రోజు భువనేశ్వరి, ఆరో రోజు సరస్వతి, ఏడో రోజు వచ్చేసరికి మహాకాళి, ఎనిమిదో రోజు దుర్గాష్టమి దుర్గా, తొమ్మిదో రోజు మహర్నవమి, 10వ రోజు రాజరాజేశ్వరి. ఈ 10వ రోజు రాజరాజేశ్వరి అలంకారం అనేది ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంటుంది, నవరాత్రులే కదా 10వ రోజు ఎందుకు పూజ చేయాలి అంటే, హస్తా నక్షత్రంతో నవరాత్రులు ప్రారంభం అవుతాయి, శ్రవణ నక్షత్రంతో అంత్యం అవుతాయి. ఓకే. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారిని అక్కడి నుంచి ఉద్వాసన చెప్పాలి. మనం కలశం పెడతాం కదా, కలశం కానీ ఫోటో కానీ ఏదైనా, అది అక్కడి నుంచి మంగళవారం రోజున అదే శ్రవణ నక్షత్రంలో మాత్రమే మనం ఉద్వాసన అనేది పలకాలి. కాబట్టి 10వ రోజు కూడా ఉదయం కూడా పూజ చేయాలి. ప్రతిరోజు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజ చేసుకుని భోజనం చేస్తున్నాం కదా, మరి 10వ రోజు ఎలా చేయాలంటే మధ్యాహ్న సమయంలో అమ్మవారిని పూజ చేసుకొని ఉదయం పూట ఉద్వాసన చెప్పి మధ్యాహ్న సమయంలోనూ భోజనం చేయాలి తప్పనిసరిగా. ఓకే. పండుగ రోజు కాబట్టి తప్పనిసరిగా. మరి విజయదశమికి దసరాకి సంబంధం ఏంటి? విజయదశమి వేరు, మన నవరాత్రులు వేరు. విజయదశమి అంటే పంచపాండవులకి విజయం కలిగినటువంటి రోజు కాబట్టి విజయదశమిగా వచ్చింది. ఓకే ఓకే. అలాగే అమ్మవారు నవరాత్రులు 9 రాత్రులు యుద్ధం చేసి రాక్షస సంహారం చేసి 10వ రోజు ప్రశాంతంగా ఉంటుంది. రాజరాజేశ్వరి అంటే ప్రశాంతత కదా, రాజ్యాన్ని ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తి అని చెప్పి రాజరాజేశ్వరికి పేరు. ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో పూజ అయిపోయిన తర్వాత 10వ రోజు ఏదైతే ఉంటుందో, పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి ముందుగా అజ్ఞాతవాసం చేశారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. అజ్ఞాతవాసం చేసేటప్పుడు వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటే వీళ్ళని గుర్తుపెట్టడం ఈజీ. గద ఉంటే భీముడు అంటారు, ధనస్సు ఉంటే అర్జునుడు అంటారు, అవునా? అట్లానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయుధాలు మొత్తం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఒక జమ్మి చెట్టు మీద ఒక కట్టగా పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ ఆయుధాలు ఇతరులు ఎవరన్నా చూస్తే కళేబరంలాగా సర్పాల్లాగా కనపడతాయి. మరలా ఈ పాండవుల్లో ఎవరైనా వీళ్ళు వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం మాత్రమే అక్కడ కనపడుతూ ఉంది. అంటే అలా ఏమైనా వాళ్ళు మంత్రంతో అలా చేశారా? శక్తితో అక్కడ బంధించేసి ఆ చెట్టు మీద పెట్టేశారు, జమ్మి చెట్టు మీద. అవునా? అందుకనే 10వ రోజు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు, సెమీ పూజ అంటారు. అసలు జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేస్తామంటే అదే. అలాగే అంటే వాళ్ళు అవి పెట్టి ఆ మంత్రంతో అలా చేయడం వల్ల అంత శక్తి వచ్చిందా, లేదంటే ముందు నుంచే జమ్మి చెట్టుకు అంత విశిష్టత? జమ్మి చెట్టుకి చాలా విశిష్టత.
ఎలాంటి దోషాలనైనా నివృత్తి చేస్తూ ఎవరినైనా రక్షణ కలిగించేటువంటి శక్తి జమ్మి చెట్టుకుంటుంది. ఓకే. అలాగే నవగ్రహాల్లో శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమిధ వృక్షం కూడా అది. శనీశ్వరుడికి సెమి వృక్షమే శనీశ్వరుడికి సమిధగా వాడుతూ ఉంటాం. అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది. ఎవరు ఏ రకమైనటువంటి కోరికను కోరుకుంటూ ఉంటారో ఆ కోరికను తీర్చేటువంటి శక్తి ఆ యొక్క సెమి వృక్షానికి ఉన్నది. కాబట్టి వీళ్ళు మంత్ర గర్భితంగా ఆ ఆయుధాలన్నీ కూడా సెమి చెట్టు మీద పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత మరలా వచ్చి సెమి వృక్షానికి పూజ చేసి రాముడు కూడా రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సెమి వృక్షానికి పూజ చేసి వెళ్ళారని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఓకే. రాముడు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఈ సెమి పూజ అప్పుడు కూడా శ్లోకం చెప్తారు కదా, ఆ శ్లోకంలో పరమార్థం అదే. అర్జునుడికి రాముడికి జయం కలిగించింది ఎవరు అంటే సెమి వృక్షం వల్ల అని చెప్తారు. మనం ఏదైనా అందుకనే సెమి వృక్షం పూజ చేస్తాం కదా, పూజ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఒక ఆకు తీసుకొచ్చి మన పాకెట్లోనో లేదంటే వాలెట్లోనో లేదా ఇంట్లో బీరువాలోనో పెట్టుకుంటాం కదా. అంటే అది ఉంటే విజయం చేకూరుతుంది, ప్రతి కార్యంలో జయం కలుగుతుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా పెట్టి నమస్కారం తీసుకుంటాము. అది ఓ మాట చెప్పాలంటే అది ప్రాంతాచారం నుంచి వచ్చింది. అది అన్ని చోట్ల లేదు. దీన్ని పారువేట అంటారు. సెమి పూజని పారువేట అంటారు. వేరే చోట ఎక్కడో చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సినటువంటి నైవేద్యాలు బలులు ఇట్లాంటివి కొంత ప్రాంతాల్లో జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ ఆ జంతు బలులు మొత్తం నిషేధించిన తర్వాత ఆ మేక తోకని కొద్దిగా అట్లా కోసేసి అక్కడ పడేసి వస్తారు. రక్తాన్ని దాన్ని బలి చేసి వస్తుంటారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు కొన్ని చోట్ల. అంటే రక్తబలి, ఆయుధ పూజ అంటాం కదా. ఇప్పుడు మనం పండుగ రోజునే కదా వాహనాలన్నీ పూజ చేసుకుంటాం కదా, అట్లా ఆయుధ పూజ. కాబట్టి దానికి ఆ రక్త తర్పణ ఇచ్చేసి వస్తారనమాట. ఇచ్చి తెచ్చి దాన్ని చెట్టుని మరలా కొమ్మని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి దాన్ని పూజ చేసి ఆ సెమి వృక్షాన్ని ఒక శ్లోకం చెప్తూ శమయతే పాపం సెమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. రాముడు కూడా దర్శించుకున్నాడు. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడికి పాండవులకి ఈ జయం చేకూర్చింది, వాళ్ళ ఆయుధాలు మొత్తం మోసింది. కాబట్టి ఇది ఎవరి దగ్గర అయితే శ్లోకం చెప్పుకొని ఆకు తీసుకుని దగ్గర పెట్టుకుంటారో వారికి శమయతే పాపం, పాపాన్ని కూడా మొత్తం నశింపజేసింది. శమి శత్రు వినాశని, శత్రు వినాశనం కలుగజేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి చెట్టు సెమి వృక్షం. ఇప్పుడు దానిపైన కోరికలు ఒక పేపర్ మీద రాసి దాని కొమ్మకు అంటించి రావటం, అదే చెప్పబోతున్నా. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక సిస్టమ్ వచ్చింది, సంప్రదాయం. నేను మా గుళ్ళో పూజ చేసినప్పుడు కొంతమంది పేపర్లు అంటిస్తుంటారు. ఇది ఎందుకు అంటిస్తారు నాకు మొదట్లో తెలియదు. చూస్తే దాంట్లో కొంతమంది విచిత్రమైన కోరికలు రాస్తారు. నాకు BMW కారు కావాలను, నాకు ఒకడు పల్సర్ బైక్ కావాలను, కొంతమంది నాకు విడాకులు కావాలను అని రాశాడు ఒక ఆయన. పుణ్యాత్ముడు. అది గొంతెమ్మ కోరికలు అంటారా, ఏమంటారు వాటిని? నిజంగానే తప్పు కదా. అందులో సెమీ పూజ చేసిన తర్వాత పంతులు గారి దగ్గర నుంచి సెమీ పత్రం తీసుకుంటే పవిత్రత ఆ శ్లోకంతో. అంతేగాని ఒక మేక పడిపోతే, ఒక మేక కాదు 10 మేకలు ఒక చెట్టు మీద పడిపోతే మొత్తం ఆకుతో సహా మొత్తం రాల్చే పీకేస్తుంది చూడండి. ఆ టైపులో ఆ వృక్షాన్ని నిర్జీవం చేస్తారు, ఆ కొమ్మని చేసేస్తారు, మొత్తం లాగేస్తుంది, పట్ట 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 లాగేస్తుంటారు. మా పూజ అయిపోయింది రెడీ 1 2 3 అనగానే మొత్తం చెట్టు మొత్తం అయిపోతుంది, ఒక్క ఆకు కూడా దొరకదు. కొమ్మ అంటారు. విలేజ్లలో డైరెక్ట్ చెట్టుకే పూజ చేస్తారు కదా, అడవి ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే చూసి చెట్టు పైన ఆకులు ఎక్కడ కనిపించకుండా చేసేస్తారు, మొత్తం. అసలు దాన్ని ఒక పత్రం, సెమీ పత్రం అంటే ఏంటి, చిన్న ఆకు ఒకటి తెచ్చుకుని పెట్టుకోమంటే కొమ్మలు 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 కొమ్మలు, అమ్మ వాటి దుంపతే అసలు ఎట్లా చేస్తారంటే నాకు అదే విచిత్రం వేస్తుంటుంది, నవ్వు వస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే. ఇంత కరువులు అంటే ఒక బాగా శరీరం ఉన్నటువంటి వాడికి ఒక 10 రోజులు భోజనం పెట్టకపోతే 11వ రోజు కుంభకర్ణుడికి పెట్టినట్టు అన్నం పెడితే దాని మీద ఎట్లా పడిపోతాడో ఆ విధంగా పడిపోతారు వీళ్ళందరూ. అది తప్పు. రాత్రిపూట వృక్షాన్ని ముట్టుకునేటువంటి శక్తే చాలా తక్కువ మన దగ్గర. అలాంటిది ఆ ఒక్క రోజున ఆ వృక్షం దగ్గర ఉండేటువంటి ఆకును తెచ్చుకోమని చెప్పి చెబుతూ ఉంటే దాన్ని పట్టుకుని మొత్తం పీకుతూ ఉంటే అది పడే బాధ కూడా మనకి శాపమే అవుతుంది కదా. పగటి పూట వరాలు ఇచ్చేటువంటి శక్తి ఎంతైతే ఉంటుందో సాయంత్రం 6 గంటల తర్వాత వృక్షాలకి శాపాన్ని ఇచ్చేటువంటి శక్తి రెట్టింపు దశలో ఉంటుంది. అందుకని సాయంత్రం 6 తర్వాత పూలు కొయ్యొద్దు, ఏం ముట్టుకోవద్దు అని చెప్తుంటాం కదా. ఎందుకు అంటే శపించేటువంటి శక్తి కూడా రెట్టింపు దశలో ఉంటుంది.
ఓకే ఓకే. కాబట్టి రాత్రిపూట చెట్లు ముట్టుకోకూడదు. అలాంటి దసరా రోజు మాత్రమే, విజయదశమి రోజున మాత్రమే సెమీ వృక్షాన్ని మనం ఆ పత్రం తెచ్చుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం పీకొచ్చుకుంటానంటే కొంతమంది ఆ కొమ్మ మొత్తం తీసుకొని ఇంట్లో పెట్టుకోమన్నా పెట్టుకుంటారు గారు. అవును అవును. ఇది ఎవరింట్లో ఉంటే బాగుంటుంది అవును అని ఒక్క మాట చెప్పడం ఆలస్యం. ఏం కాదు, మొత్తం పీకలి, దానికోసం యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. మీద పడిపోతుంటారు, కింద పడిపోతుంటారు, దాని ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి, అస్సలు ఉండదు. ఇలా చేయొద్దు. ఒక ఆకు తెచ్చుకోండి, చక్కగా వాలెట్లో పెట్టుకోండి. ఇంత వస్తుంది, ఒక రెబ్బలాగా వస్తుంది, దానికి అటు ఇటు ఆకులు ఉంటాయి. ఒక ఆకు తీసుకొని వాలెట్లో పెట్టుకోండి, ఒక ఆకు తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, చక్కగా బీరువాలో పెట్టుకోండి, పెద్దలకు ఎవరికైనా ఇవ్వండి. మీరే కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా విజయం చేకూరాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ భావంతో ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ విధంగా సెమీ పూజ చేసుకోవాలి, కానీ ఎలా పడితే అలా కాదు. అలాగే నవరాత్రులలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 సమయాల్లో దీపారాధన చేసుకోవాలి. తప్పనిసరిగా ఆ దేవత పూజ, ఏ దేవత అలంకారం అయితే ఆ దేవత అష్టోత్తరం పూజ చేసుకోవాలి. నివేదనలు మీకు అందరికి అందుబాటులోనే ఉన్నాయి. చాలామందికి ఈ నివేదన పెట్టాలి, ఈ నివేదన పెట్టాలని, ఇవన్నీ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న కనీసం పానకం, వడపప్పు ప్రతిరోజు ఇవి పెడితే మనం పెట్టేటువంటి నివేదనలో ఏదైనా లోపం ఉన్నా కూడా వాటితో సరిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా 6 నివేదన పెట్టండి. అవకాశం ఉంటేనే కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు శక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారు, కొబ్బరికాయ కూడా 30-35 రూపాయలు అవుతుంది. ఇవాళ రోజున శక్తి లేనటువంటి వాళ్ళు కూడా అమ్మవారి పూజ చేసుకోవడానికి అవకాశం ఏంటి అంటే ఇవేవి అక్కర్లా, ఏది ఉంటే అది భక్తితో చేయండి. అమ్మవారి కుంకుమార్చన అష్టోత్తరం పూజ చేసుకోండి చక్కగా. దాని తర్వాత సాయంకాలం, మధ్యాహ్న కాలంలో కూడా అష్టోత్తరం, లలితా సహస్రనామం చెయ్యండి. చేయలేకపోతే వినండి. లలితా సహస్రనామంలో కూడా చాలా తప్పులు చదువుతూ ఉన్నారు. కాబట్టి అవి చాలా తప్పు. చదవకపోయినా పర్లేదు, అసలు చదవకపోయినా పర్లేదు, వినండి. ఇప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, అక్కడ దీర్ఘం లేకపోయినా పెడుతూ ఉంటే ఒక అర్థం, ఒక అక్షరం మార్చేస్తుంది మొత్తం. రామునితో కపివరణ్ డిట్లనియే అనేటువంటిది ఒక భాష, ఒక మాట. కా తీసుకెళ్ళి తో పక్కన పెట్టండి. రాముని తోక పివరణ్ డిట్లనియే, కా ఒక్క కానే మారింది పక్కకి. అర్థం మారిపోయిందా లేదా? చాలా మారిపోయింది. చండీ సప్తశతిలో ఒక శ్లోకం ఉంటుంది. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు వెళ్ళి నాకు చండీ సప్తశతి కావాలని అడిగాడు. నాకు విద్యాభ్యాసం చేయండి అంటే చేశాడు ఆయన. చేసిన తర్వాత శిష్యుడు వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మరలా పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ భార్య చనిపోయింది. ఎందుకు అట్లా అవుతుంది? ఇలా భార్యలు చనిపోతూనే ఉన్నారు. 5 భార్యలు చనిపోయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళాడు. వీడికి డౌట్ వచ్చింది, నేను చేస్తున్న దాంట్లో ఏదో తప్పు ఉంది, గ్యారంటీ అని చెప్పి వెళ్ళి, గురుగారు నా భార్య ఇట్లా చనిపోతున్నారు, అసలు నేను చేస్తున్న చండీలో ఏమైనా తప్పు ఉందా ఒకసారి చెప్పండి అంటే వాడు శ్లోకాలు చెప్తూ ఉన్నాడు. దాంట్లో భార్యానాం రక్షతు భైరవి అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. వీడు భార్యానాం భక్షతు భైరవి, ర భ ఒకటే అక్షరం. భక్షతు అంటే పోతున్నా. మరి నువ్వు చేస్తున్న తప్పిదేరా, ఒక్క అక్షరమే ఇంత అర్థాన్ని మార్చింది, నీ భార్యలు చనిపోవడానికి కారణం ఇదేరా అని చెప్పాడు. అంటే అసలు చదవకపోయినా పర్లేదు, విన్నా పర్లేదు. నవవిధ భక్తుల్లో శ్రవణం అనేది చాలా విశేషమైనటువంటిది. కాబట్టి విన్నా పర్లేదు, కానీ లేని పొంది రాగాలు తీసి ఎవరి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.